నెయ్యి వేసి పెట్టాను బండిట్లో. ముందుగా మసాలా దినుసులు వేస్తున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నానండి. ఫస్ట్ వేస్తున్నానండి. పుదీనా వేసామండి. కొంచెం మగ్గనిద్దాం. ఇదిగోండి మసాలాలన్నీ వేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా. పౌన్స్పెట్లు వేస్తామండి. మసాలా అయిపోయింది. మసాలా అది పడుతుందండి పౌన్స్పెట్లకి. కొంచెం కారం వేస్తున్నానండి. టమాటా ముక్కలు వేస్తున్నానండి. 2-3 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను చూడండి. గ్లాస్ నీళ్లు పోసి పౌన్స్పెట్లు ఉడకబెడుతున్నానండి మసాలాలో చూడండి. తర్వాత 2 గ్లాసులు నీళ్లు పోస్తాం. మళ్ళీ కూర ఉడికింది. ఇప్పుడు మనం నీళ్ళతో కలిపి బియ్యం వేసేస్తున్నాం చూడండి. 2 గ్లాసులు నీళ్లు బియ్యం వేసానండి. 3 గ్లాసులు నీళ్లు పోసాను. ముందు 1 గ్లాసు పోసాను, ఇప్పుడు 2 గ్లాసులు పోసాను. ఉప్పు చూసుకున్నాం. కొంచెం ప్రెషర్ పెట్టేసుకుంటున్నామండి. మూత పెట్టేసాను. ఇప్పుడు విజిల్స్ రాని చాపేద్దామండి. బిర్యానీ అయిపోయింది. మూత తీసేసాను. చూసారా ఇంత పొడి పొడిగా ఎట్లా వచ్చింది. కంసపెట్ల బిర్యానీ ఇట్లా ఉల్లిపాయతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తిని చూద్దాం. వేడివేడిగా సూపర్గా ఉందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి.